అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నువ్వుల చిక్కీలు ఎలా చేయాలో చూద్దాము. ఒక కప్పు నువ్వుల్ని తీసుకొని 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లోకి ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకొని ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకొని పాకం పట్టుకోవాలి. పాకం రెడీ అయ్యేంతలోపు ఒక చెక్కకి గానీ, బటర్ పేపర్ గానీ, ఒక ప్లేట్‌కి గానీ, నెయ్యి గానీ, నూనె గానీ అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వాటర్‌లోకి పాకం వచ్చిందా లేదా ఇలా బెల్లాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది స్టోన్ పాకం రావాలండి. అంటే విరిస్తే 2 ముక్కలుగా బ్రేక్ అయిపోవాలి. సో, అలా పాకం వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత మనం అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ కానీ, ఇలాంటి చెక్కకు కానీ చిక్కీ పాకాన్ని వేసుకొని అంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేయడానికి నేను చపాతీ కోలని యూజ్ చేశాను. దానివల్ల చాలా పర్ఫెక్ట్‌గా చిక్కీలైతే వస్తాయి. అంతే అండి. ఆ తర్వాత ఇలా మీకు కావాల్సిన సైజులో చిక్కీలని కట్ చేసుకోండి. సో, చూసారు కదా, చిక్కీలు చేయడం చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్‌తో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.